యాక్చువల్గా తమిళ సినిమా చాలా వాటిలో చేశారు. ఇది లేదండి, ఇది యాక్చువల్లీ 9వ సినిమా. 9వ చేశారు. ఇది అంత స్పెషల్ ఎందుకు చెప్తున్నారు? బేసిక్లీ అండి, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ప్రయత్నించిన చూడగలిగిన మేనర్లో అదే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా, మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనో చేయాలని ఒక ఉద్దేశం. నాకు తెలిసిన భాష, నేను మాట్లాడగలిగే భాష. మళ్ళీ కన్నడ మలయాళం నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊర్లో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీద చేశాను. నేను సడన్గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్యలో చూసినట్టు చేయలేదు. మానగం తర్వాత నేను సినిమా చేయాలి, మైకి వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నాడు అన్నారు. నాకు అర్థం కదా. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్ హియర్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఎప్పుడు తమిళ సినిమాలో కనిపించేవాడే కాదు. తమిళ సినిమాలు తెలుగు డబ్బులు తెగాడేసేది. నేను అనుకున్నా ఎందుకు కుదరలేదు అన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక ఇది క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళి బన్యాన్కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్ది నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే ఐ నెవర్ ట్రై టు బి అ పార్ట్ ఆఫ్ బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు యాదవ్ మైచిన్నా మానగరం అన్న ఇంక్లూడింగ్ మైకిల్. దాని తర్వాత అన్ని కుదిరి అంతే.